నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోలీస్ శాఖ తీరు మారాలన్న ఉప ముఖ్యమంత్రి. రోడ్డు ప్రమాదాలపై శిక్షణ ఇవ్వాలని సూచించిన పవన్ కళ్యాణ్. ట్రోలర్స్ కు వైకాపా వత్తాసు పలకడం సిగ్గుచేటు. అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్య. ప్రజా సమస్యలపై చర్చకు జగన్ అసెంబ్లీకి రావాలన్న లోకేష్. సంఖ్యాబలం తక్కువగా ఉన్న ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హాజరయ్యారని వెల్లడి. రుషికొండలో 9 ఎకరాల్లో భవన నిర్మాణం జరిగిందన్న మంత్రి దుర్గేష్. 7 బ్లాకులతో ఏపీ టీడీసీ రిసార్టును నిర్మించిందని అసెంబ్లీలో వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ-సిఐలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఏహెచ్ఓలు, మొబైల్ పోలీస్ వాహనాల్లో పనిచేసే సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వాడ్రేపు రవి ప్రాథమిక వైద్యం ఎలా అందించాలో పోలీసులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, రోగులను ఆసుపత్రులకు తరలించే విధానం మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. కాగా కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ శాఖ పనితీరులో మార్పు రావాలని సూచించారని ఎస్పీ తెలియజేశారు. కాకినాడ జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒక వినూత్న కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మొదలు పెట్టాము. దిస్ ఇస్ ద ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. బేసికలీ మొన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కాకినాడ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి స్పందిస్తూ పోలీసులు స్ట్రెస్ టైంలో పోలీసులు రెస్పాన్స్ అంత బాగలేదు, కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచాలి అని చెప్పడం జరిగింది. తునిలో జరిగిన ఒక యాక్సిడెంట్లో ఈ బాధితుల పేరెంట్స్తో పాటు వన్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ కొద్దిగా వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. దానివల్ల డిప్యూటీ సీఎం గారు పోలీసుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో అదే భాగంగా ఈరోజు పోలీస్ మెన్ అంటే మన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు ఉంటారో, హైవే పెట్రోల్ కావచ్చు, మన ఇన్స్పెక్టర్, ఎస్ఐలు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరికీ కాకినాడలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో రెండు భాగం. ఒక భాగంలో సాఫ్ట్ స్కిల్స్ అంటే మన స్ట్రెస్ టైంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎదురు వాళ్ళు కొద్దిగా ఆవేదనలు ఉన్నప్పుడు మనం సమయం పేషెన్స్ ఎలా పాటించాలి, బాగా ఎలా మాట్లాడాలి అని సాయి సుధా హాస్పిటల్ నుంచి డాక్టర్ వాడ్రేపు రవి గారు మాట్లాడడం జరిగింది. ఒక ఎస్ఓపి లాగా క్రియేట్ చేసి వాళ్ళకి అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇదే భాగంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలి, బేసిక్ మిస్టేక్స్ ఏముంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు చెయ్యి కాలు పట్టుకొని మనం షిఫ్ట్ చేస్తాము, అలా చేయడం కానీ, లేదా అక్కడ బాధితులకి అన్కాన్షియస్ ఉన్న బాధితులకి వాటర్ తాగించడము, ఇలాంటివన్నీ బేసిక్ మిస్టేక్స్ కొన్నిసార్లు జరుగుతాయి. అవన్నీ చేయకుండా ఎలా ఉండాలి, తర్వాత సిపిఆర్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి ఒక పేషెంట్ని, ఇవన్నీ అపోలో హాస్పిటల్స్ నుంచి 3 డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ చటర్జీ, డాక్టర్ అంజలి గారు, తర్వాత డాక్టర్ కిరణ్ కుమార్ గారు. వీళ్ళు చిన్నపాటి ట్రైనింగ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది మన మీదకి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. దీంతో ఇదే ప్రోగ్రామ్స్ ఇంకొక 2-3 టైమ్స్ చేయాలని మనం అనుకుంటున్నాము. సో ఇదే భాగంగా జిల్లా పోలీస్ అందరికీ బేసిక్ ట్రైనింగ్ ఏది ఉందో అది కూడా మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేయబోతున్నాము, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. ఎందుకంటే ఫీల్డ్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రీచ్ అయ్యేది పోలీసులు అంటే గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ తర్వాత అంబులెన్స్ వస్తే ఆ తర్వాత షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గోల్డెన్ అవర్ ఏముంటుందో ఆ గోల్డెన్ అవర్ లోపల ఆ పేషెంట్ని ఎక్కడ నియరెస్ట్ ట్రామా సెంటర్లు షిఫ్ట్ చేయాలనేది ఒక లిస్ట్ కూడా మనం తయారు చేసాము. సో అంబులెన్స్ ఫోన్ నంబర్సు, ట్రామా కేర్ సెంటర్ ఫోన్ నంబర్సు కలెక్ట్ చేసి అందరికీ సిబ్బందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్రోగ్రామ్ మనం ఫర్దర్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెడుతున్న వారిని వైకాపా సమర్థించడం సిగ్గుచేటని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు చైర్మన్ పోడియం వద్ద అల్లరి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సభ సజావుగా సాగేందుకు వైసీపీ సభ్యులు సహకరించాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు జగన్ చెల్లిని కూడా సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో వేధించారని చెప్పారు. సోషల్ మీడియా సైకోలకు మద్దతుగా వైసీపీ సభ్యులు పెద్దల సభకు వచ్చి మండలి కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా పోడియాన్ని చుట్టుముట్టడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు వాళ్ళ పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం, ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అనితా గారిని, మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టైంని, ఏదైతే మంచి ప్రశ్నలు, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా వాళ్ళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కూర్చోబెట్టండి. సంఖ్యాబలం తక్కువగా ఉన్న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు సభకు వచ్చారని లోకేష్ పేర్కొన్నారు. శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తన తల్లిని తీవ్రంగా అవమానించారని, అప్పటి నుండి అసెంబ్లీకి రాలేదని చెప్పారు. తను కానీ టీడీపీ సభ్యులు కానీ ఎప్పుడు జగన్ కుటుంబం సభ్యుల గురించి అవమానంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ మీరు ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టాడు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం జరిగిందని, ఆమోదం లభించగానే మొదటి దశ పనులు ప్రారంభమవుతాయని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు తొలి దశ కింద చేపట్టే ప్రాజెక్టు వ్యయం 11,000 కోట్ల రూపాయలని, తదుపరి దశలో మరో 2 మార్గాల కోసం ప్రతిపాదనలు పంపించనున్నామని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని జనవరి 1వ తేదీ నుంచి జిల్లాల్లో ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 45 రోజుల ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ క్రమంలో మొదటి దశలో అవగాహన కల్పించి ప్లాస్టిక్ ను ప్రత్యామ్నాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. టూరిజం పరంగా కూడా జిల్లాను ముందుకు తీసుకువెళ్తున్నామని, గతంలో మంజూరైన టూరిజం హోటల్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలియజేశారు. రైల్వేస్ అది ప్రతిపాదనలు మంత్రివర్యులు ఎంఐయుడి మినిస్టర్ గారు సభలో చెప్పడం జరిగింది. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆమోదం రాగానే ఆ పనులు ప్రారంభమవుతాయి. ఇనిషియల్గా మనము 2 ఫేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాదాపు 11,000 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు అవి. దాంట్లో మనకు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, అంతేకాకుండా ఇంకా 2 స్ట్రెచెస్ ఉన్నాయి. మొత్తం 3 స్ట్రెచెస్ ఉన్నాయి. దాదాపు 46 కిలోమీటర్ సంబంధించినది. అవన్నీ కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఢిల్లీకి. అవును, యా. సే నో టు ప్లాస్టిక్ అని ఎకో వైజాగ్లో భాగంగా మనము
జనవరి 1 నుంచి ఈ ప్లాస్టిక్ నిషేధ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధ మీద మనము దృష్టి సాధించడం జరిగింది. దానికి సంబంధించి 45 రోజు ప్రణాళిక జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఫస్ట్ ఫేజ్లో అందరికీ ఎడ్యుకేట్ చేయడం, ఇంక్లూడింగ్ ట్రేడర్స్, చిన్న చిరు వ్యాపారులు అందరికీ కూడా దీని యొక్క సమస్యల గురించి వివరించడం, అదేవిధంగా ప్రజలకు కూడా దీని గురించి వివరించడం జరుగుతుంది. తర్వాత దీనికి ఆల్టర్నేటివ్స్, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మనం వద్దంటున్నాము, ఏవి మనం వాడుకోవచ్చు, అది ఎక్కడ మనము సోర్స్ చేసుకోవచ్చు, దాని గురించి కూడా ట్రేడర్స్కి, అదేవిధంగా ఈ ప్రెసెంట్ ప్లాస్టిక్ తయారు చేసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేయవచ్చు అనేది కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. ఈ 45 రోజు యాక్టివిటీ జరుగుతుంది. ఫస్ట్ నుంచి మనం ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ 40 రోజు తర్వాత అప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ ఎక్స్టెండ్ సమ్ టైమ్, అదర్వైజ్ ఇమీడియట్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. విశాఖ పెద్దగంటాడ మండలం బాలాచెరువు గ్రామంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. డొంకాడ మేఘన అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి నీరజ్ శర్మ అనే యువకుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్డతో ఆమెపై బలంగా దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయింది. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. గతంలో బాధితురాలు తల్లిదండ్రులు నీరజ్ పై 2 సార్లు పోలీసులకి ఫిర్యాదు చేశామన్నారు. నిందితుడు నీరజ్ శర్మ బాధితురాలు ఫోటోలను మార్పింగ్ చేసి వాట్సాప్ కుటుంబ సభ్యులకు పంపినట్లు చెప్పారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుషికొండలో సర్వే నంబర్ 19లో ఉన్న 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో భవన నిర్మాణం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. 7 బ్లాకులతో ఒక రిసార్ట్ ను ఏపీ టీడీసీ వాళ్ళు నిర్మించడం జరిగిందన్నారు. రుషికొండలో భవనాల్లో విజయనగరం, కళింగ, గజపతి, వేంగి బ్లాక్ తో కలిపి మొత్తం 5 బ్లాకులు ఉన్నాయన్నారు. ఏ బ్లాక్ లో మళ్ళీ 3 బ్లాకులు ఉన్నాయని చెప్పారు. అన్ని బ్లాకుల మొత్తం నిర్మిత విస్తీర్ణం 1,45,765 చదరపు అడుగులని, వీటి కోసం 222 కోట్ల 92 లక్షల రూపాయలు ఖర్చయిందని చెప్పారు. అధ్యక్ష, విశాఖపట్నం ఎండాడ గ్రామంలో సర్వే నంబర్ 19లో ఉన్నటువంటి ఋషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అది 7 బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం 5 బ్లాకులు, అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది. దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు 222 కోట్ల 92 లక్షలు. ఇది దీనికి సంబంధించింది. ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్స్, వీటన్నిటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం 186 కోట్ల 47 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి 409 కోట్ల 39 లక్షల రూపాయలు వ్యయం అయింది. అది 9 ఎకరాల 88 సెంట్లలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే 23,261 రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు. దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది. ఇంకా బి ప్రశ్న వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి 71 కోట్ల 91 లక్షలు చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన లంకెన సాయి కుమార్ దుగ్గేరు జోడిగెడ్డలు సమీపంలో మోటార్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. మొదట పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లాలో తిరుమల హాస్పిటల్, పిదప మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సూచనల మేరకు కుటుంబ సభ్యులు సాయి కుమార్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. వెంటనే కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖకు తరలించగా ప్రభుత్వ లాంఛనాలతో సాయి కుమార్ కు అంత్యక్రియలు చేయనున్నారు. మినిమం ఫ్లో అది వెళ్ళే వరకు కదా మినిమం ఫ్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును కార్యకర్తలు వేగవంతం చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. పోలవరం మండలంలోని ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదగాలనుకునే కార్యకర్తలు సభ్యత్వ నమోదును పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడే వాళ్ళని పార్టీ ఉపేక్షించదని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి పార్టీ కోసం పనిచేసినప్పుడే గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సేలం వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ, జిల్లా లైబ్రరీ చైర్మన్ శ్రీరామ్మూర్తి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, బీజేపీ జిల్లా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోలవరం మండలం రావడం సభ్యత్వ కార్యక్రమం టీడీపీ పార్టీ కండక్ట్ చేస్తుంది. అదే రకంగా ఇవాళ సభ్యత్వాలు అన్ని కూడా చేయాలని వాళ్ళ మా కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది, నాయకులకు చెప్పడం జరిగింది. సభ్యత్వాలు పెద్ద ఎత్తున జరగాలి. ఏలూరు పార్లమెంట్ అంతా కూడా సభ్యత్వాల్లో 7వ ప్లేస్లో ఉన్నాము. అది ఫస్ట్ ప్లేస్కి రావాలి, మన సభ్యత్వాలు ఎక్కువ ఉండాలనేది మా ఇంటెన్షన్. అదే రకంగా ఇక్కడ సభ్యత్వాలు రావడానికి, ఆ సభ్యత్వాలు జరగడానికి కూడా కార్యక్రమం పెట్టాం. అదే రకంగా జనాల సమస్యలు, వాళ్ళకి వచ్చిన అర్జీలు అన్నీ కూడా వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి, అలాగే వచ్చే రోజులలో వాళ్ళని కూర్చోబెట్టుకోండి. ఇక్కడ పార్లమెంటు, అలాగే అన్ని పార్లమెంట్లో ఎక్కడికి పోయినా కూడా అన్ని పార్లమెంట్లో మండలాల వైజ్ తిరగడానికి ప్రోగ్రామ్ ప్లానింగ్ చేసుకుంటున్నాము. ఫిబ్రవరి నుంచి మండలాలు తిరుగుతున్నాం. ఫస్ట్ మండలం పోలవరం మండలం తిరిగి వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నాం. అధికారులు మేము అన్ని కూడా మండలాల వైజ్ సమస్యలు తీర్చడానికి మేము ముందుకు వస్తున్నామని వాళ్ళందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టు వచ్చే రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ప్రాజెక్ట్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి ఇది చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ నివాసితులకి ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సీఎం గారి నోటీసులలో తీసుకొని వెళ్ళాము. అవన్నీ కూడా వచ్చే రోజుల్లో ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. అవన్నీ వచ్చినాక వాళ్ళందరికీ కూడా చాలా సమస్యలు ఇప్పుడు ఉండేది, నివాసితులకి చాలా సమస్యలు ఉండేది ఇక్కడ. అవన్నీ కూడా ఇవాళ డ్రైనేజ్లు, రోడ్లు ఇవన్నీ కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తాం. మొన్న కూడా 23 కోట్లకు సంబంధించి NRGS ఫండ్స్లో కూడా రోడ్స్ సంబంధించి విలేజ్ రోడ్స్ అయినా కానివ్వండి, అలాగే డ్రైనేజ్లు అయినా కానీ చేశాము. వచ్చే రోజుల్లో ఇంకా అమౌంట్స్ ఇంకా ఎక్కువ పెంచి వాళ్ళకి రోడ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తామని అందరికీ చెప్తూ అందరికీ. చిత్తూరు జిల్లా పోలీసులు నాటుసారాను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్వేటి నగరం ఎస్ఐ రాజ్కుమార్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 15 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకుని నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్కుమార్ మాట్లాడుతూ కోటర్వేడు గ్రామ పరిధిలో నాటుసారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేపట్టామన్నారు. నాటుసారా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నాటుసారా సంబంధించిన స్థావరాలు ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక వ్యక్తి ఉండి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగినది. అతను ఎవరు అనే విషయం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంట్లో నాటుసారా స్థావరాలపై దాడులు చేయగా ఈరోజు మాకు దాదాపు ఒక 15 లీటర్ల నాటుసారా అయితే దొరికినది. ఆడ కాంచేది కూడా అంతా ఉంది మా దగ్గర కూడా అంతా కూడా. దాన్ని అన్నీ కూడా స్వాధీనం పరుచుకున్నాం. వస్తువులన్నీ కూడా నాటుసారా కాంచే విధానం కూడా అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగినది. ఈ కొటారవేడు ప్రాంతంలో చాలామంది, గోపిచెట్టిపల్లి కొటారవేడు ప్రాంతాల్లో చాలామంది నాటుసారా కాంచారని ఇన్ఫర్మేషన్ ఉందండి. దీనికి ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశాము. నాటుసారా కాంచడం కానీ, అమ్మడం కానీ చట్టరీత్యా నేరం అని చెప్పి ఇచ్చాము మెసేజ్. అయినా కూడా చాలామంది వినుకోకుండా చేస్తున్నారు ఈ విధంగా. దీని మీద తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయండి. ఇప్పుడు ఈ విషయం మీద కూడా దీని మీద కేసు నమోదు పరుస్తున్నాము. తొందరలోనే అతను కూడా అరెస్ట్ చేస్తాము. ఇటువంటి వ్యక్తులు ఇంకెవరన్నా కానీ ఉన్నా కూడా, ఊటలు కానీ, నాటుసారా కాంచడం కానీ జరిగితే కూడా దీని మీద పై అధికారుల ఆదేశాల ప్రకారం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. ఇటువంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. చేశారంటే మాత్రం
దీని మీద చర్యలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. దీని మీద పెద్ద శిక్షలు కూడా రికమెండ్ చేసేదానికి కూడా వెనకడుగు వేయమండి మేము. కాబట్టి అందరికి చెప్తున్నాము, ఎవరైతే నాటుసారా కాంచే వ్యక్తులు ఉన్నారో దయచేసి ఇటు పనులు మానుకొని అందరూ కూడా ప్రశాంతమైన ఉండాలని కోరుకుంటున్నామండి. ఇట్లు మీ కార్వేట్ నగరం పోలీసులండి. నమస్కారం అండి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సూర్యాబాగ్ లో తాత్కాలికంగా అద్దె భవనంలో నిర్వహిస్తున్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 20వ తారీఖు దాకా వివిధ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల మధ్యలో ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్, యంగ్ చిల్డ్రన్, అదేవిధంగా యువతుల మధ్యలో చదివే అలవాటు అంటే బుక్స్ చదివే అలవాటు రావాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరపడం జరుగుతున్నది. దీంట్లో ఈరోజు చిల్డ్రన్స్ డే భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖున మహిళా దినోత్సవ కార్యక్రమాలు, వివిధ పోటీలు అన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాము. ప్రజల మధ్యలో ఈ చదివే అలవాటు అనేది పెరగాలని, దీని ద్వారా వాళ్ళు ఒక ప్రపంచ జ్ఞానం కానీ ఒక సైంటిఫిక్ టెంపర్ కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని చేపడుతున్నాం గ్రంథాలయ శాఖ ద్వారా. దీని ద్వారా యంగ్స్టర్స్ అందరూ కూడా లైబ్రరీలో ఉన్న ఫెసిలిటీస్ వాడుకోవాలి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయ శాఖ కూడా అభివృద్ధి చెందుతుందని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ లైబ్రరీస్లో జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. కోనసీమ జిల్లా మండపేటలో సుప్రసిద్ధ శ్రీ జనార్దన అగస్తేశ్వర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య రథం ఆలయం నుండి స్వామివార్ల ఉత్సవమూర్తులను పల్లకీలపై ఊరేగించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లు ఉత్సవ వేదిక బురుకుంట చెరువు వద్దకు వేంచేశారు. అక్కడ అందంగా తీర్చిదిద్దిన అంశవాహనం మీద స్వామివార్లను, ఇతర దేవతామూర్తులు, ఉత్సవ విగ్రహాలను ఉంచారు. చెరువు గట్టుపై కోటి దీపాలు వెలిగించారు. స్వామివార్లని రంగురంగుల దీపాలంకరణ చేసిన తెప్పపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, కమిషనర్ టీవీ రంగారావు, మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేజ్రీవాల్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం తనకు ఇదే మొదటిసారి అని చెప్పారు. శ్రీవారి దర్శనం తనకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించానని కేజ్రీవాల్ తెలిపారు. पीछे लगे बाबू जरगंडी भगवान के दर्शन किए दर्शन करने के लिए और सबके भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए,
सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना करें। टुडे इज चिल्ड्रंस डे, व्हाट यू फॉर इंडियन चिल्ड्रंस? बच्चे खूब पढ़े लिखें, बच्चे आगे बढ़ें, यही मेरी प्रार्थना है। नेहरू बर्थडे टुडे। So it is celebrated as a children's day. నిత్యావసర సరుకులు విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ విశాఖ జిల్లా సిపిఎం పార్టీ పోరుబాట పట్టింది. ఈ మేరకు పలువురు నేతలు గాజువాక కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలు అధిక ధరలతో పాటు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వలన ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ధరలను అదుపు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు మార్కెట్లో టమాటా 50 రూపాయలు, 50 రూపాయలే కాదు 2 రోజులు పోతే 100 రూపాయలు, అలాగే ఒక రోజు 50 రూపాయలు ఉంటే 2 రోజులు 70 రూపాయలు, అలాగా మొత్తం మార్కెట్లో రేట్లు చాలా విపరీతం పెరిగిపోయాయి. నూనె ధర 115 రూపాయలు ఉన్నది, ఒక 2-3 రోజుల్లోని 150కి అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వాలు ధరల్ని అరికట్టకుండా, కట్టుబాటు చేయకుండా, ఈ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దీన్ని ఒక రకంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 2 రోజుల్లోని 40 రూపాయలు పెరిగిందంటే ఎవరైతే గొడౌన్స్ లో స్టాక్ ఉంటుందో వాళ్ళు కోటేశ్వరులు అయిపోతున్నారు. కానీ మరి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, అలాగే సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు, మన ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ఎంఆర్ఓ గారు తహసీల్దార్ ఏం చేస్తున్నారు, వీటి మీద అన్ని చర్య తీసుకోకుండా విపరీతంగా దానికి అజమాయిషి ఎవరు అంటే ఈ రోజు కందిపప్పు 200 రూపాయలు, మినపప్పు 200 రూపాయలు, అలాగే ప్రతి వస్తు ధర విపరీతంగా పెరిగిపోయింది. ఒక 500 రూపాయలు పట్టుకెళ్తే కొన్ని కనీసం ఒక 5-6 రకాలు కూడా కాయగూరలు రావట్లేదు. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నేను అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, ధరలు విపరీతం పెంచేస్తున్నాడు. నేను అధికారం వస్తే మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా కట్టుదిట్టం చేస్తాను, ధరలు తగ్గిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 100 రోజులు పైదాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చింది ఎక్కడ కట్టుబడి ఉన్నాయి? ఇంకా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 115 రూపాయలు ఉండేది నూనె ధర, ఈరోజు 150 రూపాయలు. కందిపప్పు 150 రూపాయలు ఉండేది 200 రూపాయలు అయిపోయింది. మినపప్పు 120 రూపాయలు ఉండేది ఇప్పుడు 180 రూపాయలు అయిపోయింది. మరి ధరలు అదుపు చేయకుండా ఈ రోజు బ్లాక్ మార్కెట్ ఈ రోజు విస్తృతంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు అనేది చేస్తున్నారు. ఇప్పుడు విపరీతంగా అధిక ధరలు పెరిగినాయి. మీకు అందరికి కూడా తెలుసు, గతంలో ఉన్న ఛార్జెస్ ఇప్పుడు అంటే డబుల్ అయినాయి. అంటే గత ప్రభుత్వం అనేది అప్పుడు కూడా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకా విపరీతంగా ఉన్నాయి. ఈ రోజు కొనుగోలు శక్తి అనేది పడిపోయింది. ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తూ ఉన్నారు. నిరుద్యోగం ఎక్కువైంది. దాని నిరుద్యోగ మూలాన్ని యూత్ మద్యపానానికి అట్లాగే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మహిళలు కూడా చాలా అంటే రక్తహీనత ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఇన్ని క్యాలరీస్ తినాలి, తినడానికి కొనుగోలు శక్తి ఉండాలి. మగవాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, ప్రతి మహిళ ఏదో ఒక పని చేయవలసి వస్తుంది. ఆ వచ్చింది ఏదో ఇంట్లో పిల్లలు పెడుతున్నారు, వాళ్ళు తినడం తగ్గిపోతుంది. కానీ ఈ రోజు మహిళల మూలాన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రోజు ప్రజాప్రతినిధులు పాలిస్తున్నారు. అలాంటి మహిళలు తినవలసింది ఇప్పుడు వాళ్ళు కొంత అంటే మంచి ఫుడ్ తినాలి. అది కూడా ఆకుకూరలు కూడా ఒక 2-3 కట్టలు 20 రూపాయలు అంటే ఏం తింటారండి అసలు? అంటే ఎవరు నియంత్రించాలి? ప్రజలు నియంత్రించాలా? ఈ ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి. నియంత్రిస్తేనే ప్రజలు క్షేమంగా ఉండగలరు. అందులో పూర్తిగా కుటుంబానికి మూల కారణమైన మహిళ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ధరలు నియంత్రించాలి, కొనుగోలు శక్తి పెరిగేటట్టు చూడాలి. ఒకవైపు కరెంట్ ఛార్జీలు విపరీతం పెంచుతున్నారు. ఎప్పుడో కాల్చిన కరెంట్ ఛార్జీలు ఈ రోజు ట్రూప్ ఛార్జీలను పెడుతున్నారు. గతంలో సీఎం గారు అన్నారు, వాళ్ళు వచ్చే ముందు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీ కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి. ఈ రోజు 100 రూపాయలు 200 అయిన బిల్లు 500 రూపాయలు అవుతుంది. అట్లాగే ఎట్లా కట్టుకుంటారు? అసలు తినడానికే కష్టం అవుతుంది. అందుకు
కోసం సిపిఎం మేమే ప్రతిపక్షం, సిపిఎం పార్టీ ప్రతిపక్షం. ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్ష ప్రభుత్వము అసలు అసెంబ్లీకే వెళ్ళలేదు. సిపిఎం పార్టీ ప్రతిపక్షము మేమే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ధీటుగా మేము అనేక పోరాటాలు చేసి ఈ ధర తగ్గించడానికి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి చూస్తాం. అలాగే స్టీల్ ప్లాంట్ అనేక మంది పనిచేస్తున్నారు. ఇక మీదట ఏదైనా ధరలు అదుపు చేయాలని, అలాగే మద్యపానాన్ని కూడా అదుపు చేయాలి. అనేక షాపులు గత షాపుల కన్నా 400 షాపులు ఇక్కడ పెట్టారు. అలాగే వాళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ ఉన్నా బడి ఉన్నా అది దేవుడి గుడి ఉన్నా సరే వాళ్ళు దగ్గర పెడుతున్నారు. మేము ఫైట్ చేసి అవి ఖాళీ చేయించవలసి వస్తుంది. ప్రభుత్వం ఎక్కడుంది, ప్రతిపక్షం ఎక్కడుంది? మేము ఇవన్నీ చేసే వరకు మేము డిమాండ్ చేస్తామని చెప్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.